మరి విక్కి నువ్వు కూడా జోకులు చేస్తారా? ఏదో తేడాగా ఉందండి. అవన్నీ పైసలు ఉన్నాయి ఏమైనాయి? పైసలు నేను ఎందుకు తీసిన? ఎక్కడ పెట్టుకున్నాను? 500 600 ఉండే, ఇప్పుడు మీరే తీయలేదు. మరి ఎవరు తీస్తారు పైసలు చెప్పి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మమ్మీ వాళ్ళకి ప్రాంక్ చేయబోతున్నాం. అదేంటో చూడాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ఇలా ఫ్రాంక్ ఏంటంటే పర్సులో డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు నేనే తీసి ఏమైనా అని మా వాళ్ళని అడుగుతా, మా చిన్నారి మా విక్కి కానీ రవల్ని అడుగుతా. వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఇంకా మనకు ఒక 350 రూపాయలు ఉన్నాయి, చూద్దాం. ఇవి ఉండే ప్రజెంట్ వీటి నేనే తీసిన, జేబులో ఎత్తుకుంటాను. ఇది ఇక్కడ పెడదాం. నా తెలియని టచ్ నేనే అడుగుతా. ఓకే, చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇక్కడ పెట్టినా ఇది చూడండి, అక్కడనే ఉంటుంది. నేను మళ్ళీ వచ్చి చూస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆ రూమ్లో పెడతా. ఆ రూమ్లో పర్సు ఉన్నది. అంటే మామూలుగా నేనే చెక్ చేస్తా పర్సు. తర్వాత మా వాళ్ళని అడుగుతా, పైసలు ఎవరిని అడుగుతా. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చూద్దాం. ఏదో తేడాగా ఉందండి. ఏం చేస్తాను చిన్న? చూడవు పేపర్లు చూడు, ఊకే పేపర్లను చెప్పుకుంటూ అంగడంగడి వారెత్తారు. ఇంకేమో పని లేదా? రా రవికి పేపర్లు ఎందుకు చెప్తాను? ఎందుకు చెప్తాను? అంత అల్లరి ఎందుకు చెప్తాను? అబ్బా స్కూల్కి పోయేస్తే దండ అంగడి ఎత్తారు ఇల్లు అయితే. అవన్నీ పైసలు ఉన్నాయి ఏమైనాయి? ఎవరు తీసిన పైసలు? సప్పుడు చేస్తలేవు. తీసినావు నువ్వు ఇట్ట? పైసలు నేను ఎందుకు తీసిన? ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? పర్సులనే ఉండే, నాకేం తెలుసు? నీ పర్సే ముట్టలే నేను. చిందా నువ్వు తీసినావా? నేనెందుకు తీసిన? నేనేం చేయలేదు. మరి ఎవరు తీస్తాను? నువ్వు పైసలు మీరే తీయాలి. ముగ్గురు నువ్వు తీసినావా? నువ్వు ముట్టలే ఆ? ముట్టలే. పైసలు నువ్వే తీయవచ్చు, నాకు తెలిసి. సామాన్లకు అటు ఇటు చిల్లర నువ్వే తీయవచ్చు. నేను నీ పర్సే ముట్టలేదు. మరి ఎవరు ముట్టిరు? అక్కడ ఉన్న పర్సు ఎవరు ముడతారు? మరి నాకైతే తెలియదు, నేనైతే ముట్టలేని పర్స్. చిన్నారి నువ్వు తీసినావా? నేనేం తీయలే. తీసినావు, నువ్వే తీసినావా? 500 600 ఉండే, ఇప్పుడు మీరే తీయలేదు. చిన్నారి తీయలేదు అంట. మరి ఎవరు తీస్తారు పైసలు చెప్పి? దొంగలు గిట్ట వాడరా ఇంట్లో? ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు పర్సులు ఎన్ని పెట్టినావో తెలియదు, ఏం పెట్టినావో తెలియదు. నీ పర్సుకి వెళ్ళి మేము చూసుడు కూడా చూడలేదు. ఏ చిన్నారి ముట్టావు నువ్వు పర్సు? అరే నువ్వు ముట్టలే. ఎప్పుడు ఇది ఎక్కడ వారేసుకొని వస్తాడు, పైసలు పోయినాయి అది ఇది అని మన మీద పడతాడు. ఇప్పుడు ఇంట్లో ఉండేది మన నలుగురే. ఆ పిల్లలు అంటే ముట్టారు పర్సు, నువ్వే ముడతావు. నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారు? కొత్త ఇంకోలో నచ్చి తీస్తారా? అసలు నీకు నేను ఎట్లా కనబడతానా? పైసలు తీసుకొని నేను ఏం చేస్తా చెప్పు? నీ పైసలతో నాకేం పని? ఇంట్లోకి అన్ని నువ్వే కదా సామాన్ తెస్తావు. నీ పైసలు నేను ముట్టలేదు. మరి నువ్వు ముట్టవు, మరి ఎవరు ముట్టిండు ఎవరు తీస్తారు పైసలు? ఎవ్వరు ముట్టలేదు, నువ్వే ఎన్నో వేసుకున్నావు కావచ్చు, నాకైతే తెలియదు. అంటే బయట పైసలు వారేసుకొని నేను పైసలు వేయని అంటాను. అంటావు నువ్వు. అప్పుడప్పుడు నీకు మతి మార్పు వస్తుంది కదా, పైసలు ఎన్నో పెట్టుకొని పైసలు వారేసుకున్నంత మతి మార్పు ఇంకా రాలేదు. వస్తుంది నీకు, అప్పుడప్పుడు వస్తుంది. ఒక కాడ పెట్టి మళ్ళీ వచ్చి నన్నే అడుగుతావు, కావాలనే అడుగుతావు నువ్వు. పైసలు ఏవి తీసినావు, నువ్వు తీసినావు అని అడుగుతావు. మరి ఎవరు తీస్తారు పైసలు? ఎవరు తీస్తారు? నేనైతే తీయలేదు, పర్సే ముట్టలేదు అసలు. అక్కడ నువ్వు పెట్టింది కూడా ఇవ్వలే మేము. నువ్వు ఇట్లా పైసలు తీసినావారా? డాడీ మమ్మీ అక్కడ నిల్చొని 100 రూపీస్ ఇచ్చింది. తీసిందా? మరి తీయలేదంట. ఎప్పుడు చిన్నారు? నేను ఎప్పుడు తీసినా? మధ్యాహ్నం. నేను అటు ఓలేదు చిన్నారి. నువ్వు అన్ని ఎక్కించి చెప్పకు, డాడీకి చెప్తాను నేను. డాడీ మమ్మీ అకౌంట్ తీసింది. తీసిందా? ఎప్పుడు తీసింది? అప్పుడు సీక్రెట్ అయినాక తీసిందా? చెప్పుదా మమ్మీ సంగతి చెప్పుదా. నాకు గయాన్ని తెలియదు. నువ్వు పైసలు తీసినావు నాలుగు కూడా చెప్తాను. పైసలు ఏం చేసినావు చెప్పు నాకు. ఇది కాదు అసలు. ఇంకా అప్పుడప్పుడు పోతా ఉన్నాయి. అయ్యి ఉండ అంటాను. అసలు కొన్నావా? పైసలు ఏం చేస్తాను నాకు అది చెప్పు ఫస్ట్. అసలు ఏం చేసింది చెప్పు నాకు. నేను పైసలు తీయలేదు. నీ పర్సు ఉన్న పైసలు కూడా నాకు తెలియదు. నేను తీయలేదు. నమ్ముతే నమ్ము, లేకుంటే లేదు. నీకు నేను ఏం చెయ్యలేను. ఏం చేయలేమంటే అదేమన్నాడు? పైసలు ఎటు పోతాయి అన్నారు. అరే నేను తీయలేదు. తీసి ఏం చెప్తా చెప్పు? నేను
మమ్మీ ఎందుకు మమ్మీ తీసినావు కదా పైసలు డాక్టర్కి ఇచ్చాయి. నేను ఎప్పుడు తీసిండే పిచ్చిదాన్ని అందరు కలిసి నన్ను తీసినావు అంటారు. ఎప్పుడు తీసిన పేరే ఎత్తారు నన్ను వచ్చి ఏమని. నాకు ఎవరన్నా వద్దు, ఇప్పుడు నాకు పైసలు కావాలి. పర్సులో ఉండే 500 600 ఉండే, నాకు ఆ పైసలు నాకు కావాలి. 500 కాదు కదా, వాళ్ళకి వెళ్ళి 1 రూపాయి కూడా నేను ముట్టలేదు. అసలు అక్కడ పర్సు పెట్టిందే నేను చూడలేదు. పైసలు ఎట్లా పోతాయి? పర్సు పెట్టిన అక్కడ పెట్టి నీకు తెలియదు. మరి నువ్వు వాడికి ఎందుకు వేయను? అక్కడ బట్టలు లేవో, బట్టలు తీయడానికి అని వేయను. పర్సు ఎందుకు ముట్టిన నేను? చిన్నారి తీసిందా? ఆ? తీసిందా? నేను అక్కడ పర్సు తీసింది అయితే నువ్వు చూడలే, అక్కడ ఉన్నది చూసినావు అంతే కదా. ఆ? మరి చెప్పు డాడీకి, తీసినా అని చెప్తావు డైరెక్ట్. నువ్వు పర్సు ముట్టింది చూసినా, ఆ బట్టలు మరస పెట్టింది కూడా చూసినా. పర్సు ముట్టలేదు చిన్నారే, అక్కడ ఉంటే తీసి అట్లా పెట్టి బట్టలు తీసుకొని వచ్చిన. పర్సులకి పైసలు ఎందుకు తీస్తా నేను? సరే, నాకేం పని? అదే నీకేం పని? పైసలు ఇవ్వాల్సిన అవసరం నీకేంటిది? నాకు అది ఎందుకు చెప్పు. ఇయ్యలేదు పైసలు అంటన్నా. ఇక ఒర్రకు నాతోటి మరి ఊరికే పైసలు అని ఒర్రకు. మరి పైసలు ఏమన్నా నాకు తెలియదు పైసలు. నాకు వాడిని చూసుకోపో, అడగి ఇట్లా పడ్డాయో చూసుకోపో. పర్సులో పెట్టినే ఉంటుంది, బీరులో పెట్టినే ఉంటుంది. ఏమైంది పైసలు? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పైసలు ఏమైతే ఎవరు తీస్తారు పైసలు? అదే ఎవరు తీస్తారని నేను అదే అడుగుతాను. అవు పర్సు ఉన్నాయి, తీసుకో. పర్సులో లేవురా భయ్, పైసలు లేవని మమ్మీ అడుగుతానా? లేవురా, ఉన్నాయి లేవు. ఉన్నాయి అరే లేవురా, ఉన్నాయి. మమ్మీ చేసిందట పైసలు. నువ్వే చేసింది అన్న వింటాము. చిన్నది అన్నది, అక్క చెప్పింది మమ్మీ పైసలు చెప్పావు తెచ్చిందని గట్టు. చెప్పింది. నిజమా బట్టి చెప్పినావా? చెప్పా నాకు డాడీకి. నువ్వు కావనాడు కాదు, నువ్వు అసలు పైసలు ఏమైనా గయ్యే. పైసలు నేను తీయలేదు, మరి పర్సులే తీయలేదు, బీరువలే తీయలేదు, ఎక్కడ తీయలేదు. ఏమైనా అవసరం అయితే నువ్వే తెస్తావు కదా, నాకు పైసలతో ఏం పని? మా అమ్మగారి ఇంటికి ఏమైనా పంపుతాను అనుకున్నా? అదే పైసలు అన్ని తీసి. నాకేం తెలుసు, గట్టని బాగురా భయ్, పైసలు పోయినాయి. ఇప్పుడు మీరిద్దరు పైసలు తీసినా అని చెప్పారు అని నమ్మి అదే నిజం వాళ్ళు అనుకుని తీసి నువ్వు ఇయ్యంగాలు చూసింది కాబట్టి వాళ్ళు చెప్పిన లవాబ్ దేనికి చెప్తారు. వాళ్ళు జోకులు అట్లా చెప్పారు. పిల్లల మాటలు కూడా నమ్ముతావు నువ్వు? వాళ్ళ మా పిల్లలే కాబట్టి వాళ్ళ మాటలు నమ్ముతాను. ఏంటి బాబన్న ఇంకోసారి మా పిల్లలే కాబట్టి వాళ్ళ మాటలు నమ్ముతాను. పెద్దలు అయితే అబద్ధాలు చెప్తారు, చిన్నపిల్లలు ఎవరు అబద్ధాలు చెప్తారు. ఇట్లా ఇరికిద్దా వాళ్ళ డాడీ దగ్గర అని అంటే వాళ్ళు చెప్పారు అంతే. చిన్నోళ్ళు వాళ్ళ మాటలు గంత కూడా పెద్ద నమ్ముతావా? ప్లాన్లు ఉండే చిన్నోళ్ళకు. పెద్ద పెద్దోళ్ళ ఉన్నంత కుళ్ళు బుద్ధులు చిన్నోళ్ళకు ఉండే. ఉండే. వాళ్ళు చూసిందే చెప్తారు, ఇన్నదే చెప్తారు. ఎవరన్నా వద్దు, ఇప్పుడు నాకు పైసలు కావాలి. పర్సులో ఉండే 500 600 ఉండే, నాకు ఆ పైసలు నాకు కావాలి. అందరు కలిసి నన్ను తీసినావు అంటారు. ఎప్పుడు తీసిన పేరే ఎత్తారు నన్ను. నిజంగా చెప్తాను. ఊకో ఏడవకు. మేము ఫ్రాంక్ వీడియో చేసినాం, ఇది చూడు. నిజంగా చెప్తాను రా. ఏ మమ్మీ నిజంగా చెప్తాను, మా ప్రాంక్ వీడియో ఫ్రాంక్ వీడియో చేసినాం. ఇట్స్ ఫ్రాంక్ వీడియో. నువ్వు కూడా అట్లనే చేస్తావు చిన్న విక్కి, నువ్వు కూడా జోకులు చేస్తారా? సో ఇవాళ ఫ్రాంక్ వీడియో చూసింది కదా, మీకు కనుక మా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, Okay, లైక్ friends. చేయండి, Bye. కామెంట్ చేయండి. Bye. నెక్స్ట్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు ఇదిగో మమ్మీ, మీరు తండ్రి బట్టలు లెక్క. థ్యాంక్ యూ.